మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం ఉంది, అలాగే మనకి దేవీ నవరాత్రులు ఉన్న ఈ నెలలోనే ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి పరిస్థితులు వెలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వృశ్చిక రాశి వాళ్ళకి ఒక ముఖ చెప్పాలంటే వీళ్ళు ఏ గ్రహం కూడా బాధించదు, ఏ గ్రహం కూడా సంతోషపెట్టదు అన్నట్లు ఉన్న వ్యవహారం. అందుకని వీళ్ళు ఒక తటస్థంగా, న్యూట్రల్గా, సాధారణంగా ఒక కామన్గా ఉండే మంత్ అని మనం అనుకోవాలి. అంటే సాధారణమైన మంత్, పెద్దాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎక్కడ ఇబ్బంది పెట్టే వ్యవహారం అయితే లేదు. కుజుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కానీ మిగతా అంతా బాగుందండి అని చెప్పుకోవాలి. రెండోది, వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్గా నాకు కాల్స్ అంటే ఫీడ్బ్యాక్. ఒకటి, మన ప్లానటరీ పొజిషన్ బట్టి మనం చూసుకుంటే గురువు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారు. అష్టమంలో గురువు ఉండటం వల్ల ఇది ఉద్యోగంలో ప్రాబ్లం, ధనం విషయంలో ప్రాబ్లం అని మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటాయి. బట్ రియల్ టైంలో నాకు వచ్చే కాల్స్ కూడాను ప్రాబ్లం ఏంటంటే జాబు, సడన్గా జాబ్ మారటం, ఆ జాబ్ వీళ్ళకి కంఫర్టబుల్గా లేకుండా ఉండటం, లేదంటే జాబు వాళ్ళకి కంప్లీట్గా ఏమంటారు, వాళ్ళకి స్కిల్ సెట్ డిఫరెంట్ అయిన జాబ్ ఇందులో వేయటం. మూడవది, ధనం ఎక్కడో మన ఏమంటారు షేర్స్లోనో, లేదంటే ఇది ఉంటాయి కదండి గ్యాంబ్లింగ్, వాటిలో ఎట్లా పెట్టడం, ధనం కోల్పోవటం. ఇంకొకటి, ధనం కోల్పోతున్నాం అని తెలుసుకోవడం, మళ్ళీ అదే పని మళ్ళీ పని చేయటం, ధనం పోయే పనే చేయటం. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఎవరైతే రోల్స్లో ఉన్నారో, మిడ్ లెవెల్ మేనేజర్స్లో ఉన్నారో, వీళ్ళకి టీం దగ్గర నుంచి బాగా వ్యతిరేకత రావటం, బాస్తో ప్రాబ్లం, ఇవన్నీ నాకు లాస్ట్ 1 month 2 months నుంచి ఉన్నారు. ఒకటి, అష్టమంలో గురువు మారిన తర్వాత కొంచెం ప్రాబ్లం అనేది షూర్ అండి, దానికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అయితే ఈ టైంలో మనం కనుక ఫస్ట్ ఈ మంత్లో కనుక చూసుకుంటే, సెప్టెంబర్ మంత్లో చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువుకి విపరీత వేద ఉండటంతో గురువు వీళ్ళకి ఇబ్బంది పెట్టట్లేదు. రెండోది, ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో అవన్నిటికి వేద వచ్చేసి వీళ్ళకి ఇబ్బంది కలిగించట్లేదు. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ గ్రహాలు కూడా వేద వచ్చి ఆ గ్రహాలు కూడా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు, పెద్దగా సంతోష పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక నార్మల్గా వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ డౌన్ టు లైన్ 2 months అని మనం అనుకోవాలి. వీళ్ళ అదృష్టం బాగుండి ఈవెన్ గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. అయితే ఈ గ్రహణాన్ని కనుక వీళ్ళు స్పిరిచువల్గా ఈ టైంలో కనుక చేసుకోగలిగితే బాగుంది అని చెప్పేసి కామన్గా వదిలేసుకుంటూ ఉండకుండా ఆధ్యాత్మికంగా మీరు చెప్పినట్లు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, మనకి న్యాచురల్గా పండగల రూపాయలలో ఎన్నో రెమెడీస్ ఉంటాయండి. చక్కగా భక్తిగా, శ్రద్ధగా, ఫ్యామిలీతో అందరు కలిసేసి పండగలు చేసుకుంటేనే పెద్ద రెమెడీ మనకి. ఇందులో భాగంగా మీరు చెప్పిన విధంగా గ్రహణం ఉంది. గ్రహణాన్ని పట్టు విడుపుల దగ్గర నుంచి ఒక ఓం నమః శివాయ మంత్రం తీసుకోవటం, వీళ్ళు పర్టికులర్గా గురువుకు సంబంధించిన మంత్రం ఏదైనా కనుక తీసుకొని, దత్తాత్రేయ మంత్రం కానీ ఓం గురవే నమః మంత్రం తీసుకొని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు, అది 2 hours 38 minutes ఏముంటుంది, ఆ మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ కనుక కూర్చొని ఆ మంత్రం సిద్ధించే దోషం అంతా పోతుంది. అది ఈజీగా ఇంట్లో ఉండి చేసుకునే రెమెడీ. ఇంకొక బెస్ట్ రెమెడీ, మీరు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి 9 days కనుక వాళ్ళు ముందుగానే, అంటే ఆ 9 days వీళ్ళు దీక్ష పాటించాలంటే ముందుగానే ఒక 1 week 10 days ముందు దానికి కావాల్సిన అంతా చేసుకొని చక్కగా చేసుకున్న తర్వాత మనకి పితృపక్షాలు ఉన్నాయి. ఇది మనకి 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అగైన్ అడగకుండా ఇమీడియట్గా మనకి సాటిస్ఫై అవ్వాలంటే పితృదేవతలు. కొంతమందికి ఆ ఆచారం ఉండదు, కొంతమంది పట్టించుకోరు. కానీ ఈ టైంలో ఈ 15 days పితృదేవతలకి మీరు చిన్న తర్పణం చేయటం, మీరు తినబోయే ముందు భోజనం వాళ్ళకి సమర్పించటం, కాకులకు పెట్టడం, ఇలా ఏమైనా కనుక చిన్న పనులు కనుక తీసుకుంటే వాళ్ళ కనుక మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేసుకోగలిగితే ధనము, పిల్లలకి కావాల్సిన పోషణ శక్తి, తర్వాత వాళ్ళని ఎలా పెంచుకోవాలి, మీ పిల్లలు మీ మాట వినటం, ఇవన్నీ మీకు సిద్ధిస్తాయండి, న్యాచురల్గా సిద్ధిచ్చేస్తాయి. ఇవందరూ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటూ డీటెయిల్స్ చూద్దాం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో. ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, ఈ లెటర్స్ అంతా మనకి పేరు బలం ప్రకారం వృశ్చిక రాశిలో ఉంటారు. గ్రహాలు మనం కనుక చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయండి. ఫస్ట్ది సింహరాశిలోకి కుజుడు మారుతూ ఉన్నారు, శుక్రుడు మారుతూ ఉన్నారు 15వ తారీఖున. తర్వాత 17వ తారీఖు సూర్యుడు వచ్చేటప్పుడు కన్యరాశిలో, బుధుడు కూడా 15వ తారీఖు సేమ్ కన్యరాశిలోకి మారుతూ ఉన్నారు. తులారాశిలోకి కుజుడు మారుతూ ఉన్నారండి 15వ తారీఖున. వీటిలో మేజారిటీ ఆఫ్ గ్రహాలు మనం కనుక చూసుకుంటే 13, 15, 17 మారుతూ ఉన్నప్పుడు దీనికి ముందు దీని తర్వాత అన్నట్లు ఉంటుంది అనమాట. అయితే దీనికి ముందు అంతా కూడా వేద విపరీత వేద ఉండటం వల్ల ఎలాంటి గ్రహం కూడా వీళ్ళకి పెద్ద రిజల్ట్ అయితే ఉండదు, అలా అని పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఏముండదు. అయితే మారిన తర్వాత, గ్రహాలు మారిన తర్వాత కొన్ని విషయాలు వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఫస్ట్ మీరు కనుక చూసుకుంటే
విత్త లాభం సూర్యుని వల్ల వీళ్ళు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. అయితే 10వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వివాదాలు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను ప్రొఫెషన్ మ్యాటర్స్లో మనం చెప్పుకోవాలి. అయితే వాటిని అంత పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఒక స్టెప్ మీరే బ్యాక్ తీసుకొని అదేదంటా చూసి చూడనట్లుగా అలా కొన్నిసార్లు వదిలేయటం నేర్చుకోవాలంటే ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి బుధుడు ఎవరైనా 11th హౌస్లో ఉండడంతో పుష్టిగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక రకంగా మనం ఒక ఓపెన్ స్టేట్మెంట్ అంటే ఏ గ్రహం కూడా అంత విపరీతంగా వీళ్ళకి వావ్ అన్నట్లు ఏమి ఉండదు. ఎలా అని ఏది ఇబ్బంది పెట్టా కూడా అయ్యో అన్న ఉన్న స్థితిలో అయితే ఏమి లేదు ఉన్న గ్రహాలని. సూర్యుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండటంతో జనరల్గా బాగా యోగ్యతనివ్వాలి. ఏ విధంగా అంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే చేకాదశ రవ్వే అని చెప్తారు. అంటే 11వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే స్వకులాచార ఇంట్లో ఉన్న పండగలు చేయటం, ఫెస్టివల్స్ చేయటం, మన ఇంట్లో ఉన్న అనాదిగా వస్తున్న ఆచారాలన్నిటిని చక్కగా మనం ఫాలో అవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటాం. గృహంలో నిత్య ఉత్సవము ఎప్పుడు ఏదో ఒక సెలబ్రేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ మంచి భోజనం తింటాం, స్వీట్స్ తింటాం, ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేసి హెల్తీగా ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట 10 మంది ఎన్నో ఉంటారు. వీళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ అడ్వైజెస్ గురించి వస్తూ ఉంటారు. సో ఒక్క విషయంలో పెద్ద పెద్ద ప్లానింగ్లు చేసేటప్పుడు ఈ టైంలో చేయకుండా అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది మనం తెలుసుకోవాలి. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, విశేషంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి 3 అండి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. మనం కనుక చూసుకుంటే ఫస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి విదేశాగమనం, వస్త్రలాభము, క్షేమము, పరవాసము, సౌఖ్యము, లాభము అంతా బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. 13వ తారీఖు వరకు దేహ పీడనం, కొంచెం శారీరకంగా హెల్త్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక బెస్ట్ టైంలో విశాఖ నక్షత్రం ఉన్న వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము, పరవాసము, విదేశాగమనము, క్షేమము చూపిస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయంటే 4 ఐటమ్స్ పాజిటివ్గా ఉన్నాయి. దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంది, వస్త్రలాభం చూపిస్తుంది. అయితే దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. ఇది కొంచెం వీళ్ళు గమనించుకుంటే మిగతా అంతా బాగుంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధననాశనం అనుకోకుండా సెప్టెంబర్ 3 వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ధననాశనం 2 జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మైండ్లో పెట్టుకొని కొంచెం ధనం విషయంలో అనుకోకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా క్యాష్ క్యారీ చేయకుండా, ధనం విషయంలో తొందరపడి మనకు ఏమంటారు షాపింగ్లు అవన్నీ చేయకుండా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇవ్వకుండా 1-2 సార్లు ఆలోచించుకొని నిజంగా అవసరం అనుకుంటే ధనం బయటకు తీయండి. రెండోది హెల్త్ బాగలేదు కాబట్టి కొంచెం వాతావరణం అంతా బాగలేదు, కొంచెం కషాయం తాగటం, మనకి ఏమంటారు ఆయుర్వేదిక్ రిలేటెడ్ ముందుగానే ఉంటాయి కదండి, అల్లం, శొంఠి, కాఫీలు ఇవన్నీ ఇలాంటివన్నీ తాగుతూ ఉంటే కొంచెం హెల్త్ని జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక బెస్ట్ మంత్ అని మనం ఓవరాల్గా చెప్పొచ్చు. వీళ్ళకి కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక్కటి మాత్రం వీళ్ళకి కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. అయితే దీంట్లో బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒకటి ధన ప్రవాహం వీళ్ళకైతే బాగుంటుంది, మనీ విషయంలో చాలా బాగుంటుంది. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ప్రవాస వ్యాధి పీడాంచైవ బంధు వైర్య ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అని చెప్తారు. 12వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే దేహ పీడాం ఏమంటారు శారీరకంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ధనక్షయం, ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రవాసం అంటే ఫారిన్ వెళ్ళే అవకాశం, లేదంటే ఇంట్లో ఉండకుండా ఫారిన్ రిలేటెడ్ పనులు చేయటం, వేరే దూరంగా వెళ్ళి పని చేయటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాల్లో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నారండి. 10వ ఇంట్లో శుక్రుడు ఉంటే మంచిది కాదు అని చెప్తారు. అంటే అప్పటిదాకా వీళ్ళని బాగా అనుకూలంగా ఉన్నవాళ్ళు వీళ్ళకి రివర్స్ అయ్యి తిరిగేసి గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్ జెంట్స్ అయితే లేడీస్ తోటి, లేడీస్ అయితే జెంట్స్ తోటి కొంచెం ఏమని చెప్తారంటే వెకులం అంటే ఏదో ఒక బాధపడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఇందాక చెప్పుకున్న విషయాల్లో వెకులం చైవ నిస్సత్వం అర్ధానాశం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమేద్ భవేద్ భృగో అంటారు. బేసికల్గా స్త్రీలతో సౌఖ్యంగా అలాంటి ఏమైనా ఉంటే అలాంటి లేకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జెంట్స్తో కూడా ఇదే పరిస్థితి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిపో భయం, శత్రు భయం ఉంటుంది. అంటే నిస్సత్వం, ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బేసికల్గా లవ్కి సంబంధించి, రొమాన్స్కి సంబంధించిన విషయాలు, లేడీస్కి సంబంధించిన విషయాల్లో, లేడీస్ అయితే జెంట్స్కి సంబంధించిన విషయాల్లో, ఇంటర్పర్సనల్ స్కిల్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదే శుక్రుడు
నేర్చుకోవడానికి, వెహికల్స్ కొనుక్కోవడానికి, కంఫర్ట్కి, లగ్జరీకి ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఒక రకంగా చూసుకోవాలంటే మనం గ్రహాల వైపు చూసుకుంటే కొంచెం బెనిఫిట్గానే ఉన్నాయి. అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే లేదు. ఒక కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారండి వీళ్ళని. గురుగారు, ఇంకా విశేషంగా వీళ్ళకి అంతా మంచి జరగాలి, బాగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఒక్కటి గురువుకి సంబంధించిన గ్రహానికి జపాలు చేయించుకోవాలండి. ఎందుకంటే గురువు వీళ్ళకి అష్టమంలో ఉన్నారు. ఇది గోచార గురువు కాబట్టి మనకి గురు దశలాగా 16 సంవత్సరాలు ఉండదు వీళ్ళకి. ఓ 1 year ఉంటుంది. ఈ 1 yearలో గురు గ్రహానికి జపం చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటు వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా, మృత్యుంజయ మంత్రం జపం చేయించుకున్నా చాలా బాగుంటుంది. వీటితో పాటు ధనానికి ఇంకెవరికన్నా ఇబ్బంది పడుతుంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోమండి, చాలా చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇది ఇప్పుడు కొన్ని మంచి రోజులు కాబట్టి ఈ టైంలో చేసుకుంటే వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. అందులో దీపావళి పండుగ కూడా రాబోతూ ఉంది, అమ్మవారి నవరాత్రులు ఈ టైంలో చేసుకుంటే వీళ్ళకి చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇవన్నీ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకెవరికైనా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే పిల్లల చదువులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి వాళ్ళ జాతకం చూపించుకుంటే మనకి ఆ జాతకాన్ని చూసి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందని మన సజెషన్ అవ్వడానికి అవసరం అవుతుందండి. సో ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.